నెయ్యి అవసరం లేకుండానే ఎంతో హెల్తీగా అండ్ టేస్టీగా ఉండే ఈ లడ్డూను ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి మార్కెట్లో ఉప్పుడు శనగలను దొరుకుతాయి కదండి, అవేనండి ఇవి. కానీ ఉప్పు లేకుండా నేను తీసుకున్నాను ఇవి. దీనికి పై పొట్టు అనేది తీసేయాలి. ఇలా కాస్త రబ్ చేసుకుంటే మనకి పై పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. దీన్ని ఒక జాలి గరిటెలోకి తీసుకొని జల్లించుకుంటే పొట్టంతా కిందికి వచ్చేస్తుంది. నాకైతే పై పొట్టు అనేది చాలా వరకు పోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుంటాము. లడ్డూకి సరిపడా బెల్లాన్ని తురిమి పెట్టుకోవాలి. మనం ఇక్కడ బెల్లాన్ని అయితే మెజర్ చేసుకుంటాము. నాకైతే ఇక్కడ 3/4 కప్పు బెల్లం వచ్చింది. మీకు తీపికి తగ్గట్టు వాడుకోవచ్చు బెల్లాన్ని. ఒక మందపాటి గిన్నెలో నువ్వులు, ఎండు కొబ్బరి పొడి వేసి వేయించుకోవాలి. 2-3 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది. ఇది మంచి వేయించేటప్పుడు మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు వేయించిన శనగలు కూడా వేసి 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. దీన్ని అంతటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. అదే కడాయిలో అవిసె గింజలు కూడా 1 నిమిషం పాటు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న శనగల మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 యాలకులు కూడా వేసుకొని మెత్తని పొడిలాగా చేసుకోవాలి. అదే మిక్సీ జార్లో మనం తురుముకున్న బెల్లాన్ని కూడా 1 నిమిషం పాటు పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. వేయించిన అవిసె గింజలు కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని లడ్డూలు చుట్టుకోవాలి. ఈ లడ్డూలు చుట్టడానికి నెయ్యి అంత అవసరం పడదు, ఎందుకంటే నువ్వుల్లో వచ్చే నూనె, ఎండు కొబ్బరిలో వచ్చే నూనె సరిపోతుంది. అవసరం అనిపిస్తే 1-2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవచ్చు. ఈ హెల్తీ లడ్డు రోజుకొకటి తీసుకున్నా సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.